హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరెలా ఉన్నారనేది కంపల్సరీ కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. అలాగే ఒక లైక్ చేయండి. ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు మార్నింగ్ అనమాట. మార్నింగ్ రొటీన్ వ్లాగు. మార్నింగ్ నేను చేసిన పనిలో అయితే చూపిస్తున్నాను. పొద్దున్నే లేసి అయితే తొందరగా వంట అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. టైం అయితే అవుతుంది కదా. ఇక పొద్దున ఎవరికైనా హడావిడిగానే ఉంటుంది కదా. ఒక సైడ్ అయితే సాంబార్ అయితే పెట్టేసి అన్నం అయితే వండేసాను. అన్నం వండిన తర్వాత ఇడ్లీ అయితే పెట్టేశాను అనమాట. ఇక చిన్నోనికి అయితే తీసిస్తున్నాను. ఇడ్లీ సాంబార్ అయితే టేస్ట్ అయితే బాగుంటుంది కదా ఫ్రెండ్స్. నాకైతే ఇష్టము. ఇక చట్నీ అయితే ఏం చేయలేదనమాట. ఇడ్లీలోకి సాంబార్ అయితే వేసుకొని మా వాళ్ళు మంచిగా తింటారు. ఇంట్లో అందరికీ ఇష్టమే ఇడ్లీ సాంబార్ వచ్చేసి. మీకు ఎంతమందికి ఇష్టం అనేది ఇట్లా కామెంట్ చేయండి. పల్లి చట్నీలో కంటే సాంబార్లోకి ఇడ్లీ బాగుంటుంది. ఇక మిగతా వాటిలోకి పల్లి చట్నీ బాగుంటుంది కానీ ఇడ్లీలోకి అయితే సాంబార్ టేస్ట్ మాత్రం బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇక బాబుకైతే టిఫిన్ ఇచ్చేసి అలాగే లంచ్ బాక్స్ ఇట్లా కట్టేస్తున్నాను అనమాట. ఎవరైనా సరే ఫ్రెండ్స్, పిల్లలకు అన్నం కలిపి పెడతాం కదా. పిల్లలు మంచిగా కలుపుకొని తినడానికి అయితే రాదు చిన్నపిల్లలకి. కలుపుకొని రాదు. మళ్ళీ ప్లస్ వాళ్ళు చేయిలు అయితే కలుపుకొని తినే వాళ్ళు అయితే నీట్గా అయితే కడుక్కోరు అనమాట. దానికి బదులు నీట్గా కలిపి పెడితేనే బెస్ట్ ఫ్రెండ్స్. చేయితోటి కలిపితే మాత్రం అన్నం అనేది స్మెల్ అయితే వస్తుంది పిల్లలు తినేసరికి. స్పూన్ తోటి కలపండి. ఏ కర్రీ అయినా సరే అన్నం కొంచెం చల్లారాలి, స్పూన్ తోటి కలపాలి. అట్లా స్మెల్ అయితే రాదు. మనం చేయితోటి కలపడం వల్ల చేయి తగిలితే అన్నం అనేది ఖరాబ్ అవుతుందనమాట. ఇక టిఫిన్ అయితే పెట్టేసి ఇక చిన్నోడైతే వెళ్ళాడనమాట స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇక తొందర ఇంట్లో పని అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంట్లో రొటీన్ పని తెలుసు కదా. అన్నీ ఎక్కడెక్కడ సర్దుకొని ఇల్లు ఊడ్చుకొని ఇల్లు తుడుచుకొని ఇక టైం అయితే అయితేనే ఉంటుందన్నమాట. ఇంట్లో పని అంటారు కానీ ఇంట్లో పని ఇట్లా ఫుల్ ఉంటుంది ఫ్రెండ్స్. నాకైతే అనిపిస్తుంది అలాగా. ఇక మొత్తం అయితే అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఇక మొత్తం అయితే ఇల్లు అయితే ఊడ్చేసుకున్నాను. అన్నీ సర్దుకున్న తర్వాత ఇల్లు ఊడ్చుకుంటే మంచిగా ఉంటుంది కదా. అన్నీ ఎక్కడెక్కడ పొద్దున్న హడావిడిగా తీస్తూ ఉంటాం కదా, పిల్లలైనా ఎవరైనా. మనమైనా ఇక వాళ్ళ టైం అవుతుందనే ఉద్దేశంతో అన్నీ ఎక్కడెక్కడైతే పెడతాము. ఇక అవన్నీ సర్దుకోవడానికి ఒక 10-15 నిమిషాలు అయితే పడుతుంది. అన్ని బెడ్షీట్స్, సోఫాస్ మీది అన్నీ సెట్ చేసుకొని నీట్గా ఇల్లు అయితే ఊడ్చేసుకొని నీట్గా ఇల్లు ఇట్లా తుడిచేసుకున్నాను అనమాట. ఫ్రైడే కంపల్సరీ అయితే క్లీనింగ్ అయితే చేస్తాను ఎక్కువ. ఇక మామూలు రోజుల్లో ఇక వీలైతే చేస్తాను తుడవడం, లేకపోతే లేదు. ఇంకా ఇల్లు అయితే నీట్గా అయితే ఊడ్చేసుకున్నాను. ఇల్లు ఊడ్చుకున్న తర్వాత ఇట్లా ఇల్లు అయితే తుడుచుకొని ఇక స్నానం అయితే చేసుకొని వచ్చి పూజ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఫ్రైడే రోజు వ్లాగ్ అయితే ఇలా ఉందన్నమాట. తొందరగా అయితే ఎంత తొందరగా చేద్దామన్నా కానీ అదే టైం అవుతుంది ఫ్రెండ్స్. నాకైతే ఎందుకో ఏమో నాకు తెలియదు. ఇక మనం ఎంత పొద్దున్న లేచినా మళ్ళీ నేను చేయాల్సిన టైమే పూజ ఆ టైంకే వస్తుంది అనమాట. పొద్దున ఇక వాళ్ళు వెళ్ళేవారు, పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో ఇక వేరే పని అయితే చేసుకోలేము. ఇక వంట వాళ్ళకు తినిపియడం, బాక్స్ కట్టడం అదే ఉంటుంది కదా. ఈ పని ఆ పని అయితే కలిపి అయితే చేయనీకైతే రాదు కదా. ఇక మొత్తం ఇల్లు అయితే ఇట్లా క్లీనింగ్ అయితే చేసుకొని ఇక పూజ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. పూజ చేసుకున్న తర్వాత ఇక టిఫిన్ అయితే చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ప్లీజ్ ఫ్రెండ్స్, కొంచెం నాకు సపోర్ట్ చేయండి. నాకు నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫుల్ వీడియోలు కొంచెం మొత్తం చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు చూడడానికి వీలు కాకపోతే వీడియో ఆన్ చేసి మ్యూట్లో పెట్టి అయినా పక్కకు పెట్టండి ఫ్రెండ్స్. అలా అయినా నాకైతే కొంచెం యూజ్ అవుతుంది అనమాట. కొంచెం వాచ్ టైం అనేది పూర్తి అవ్వాలి కదా ఫ్రెండ్స్. వాచ్ టైం పూర్తి అవ్వకపోతే మనమైతే ముందుకైతే వెళ్ళలేమన్నమాట. ఇంకా ముందు స్టెప్ అయితే వేయలేమన్నమాట. అందుకనేసి అయితే ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి ప్రతి ఒక్కరు నా పెద్ద వీడియోలు చూడడానికి ట్రై చేయండి. కుదరని వాళ్ళు నేను చెప్పిన విధంగా అయినా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంతసేపు నా వీడియో ఓపికతోటి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ మరి.